నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈ ప్రాంతంలో పేదల కోసం మేము దళితుల కోసం మేము పోరాడడానికి వచ్చినామనేసి పులివెందుల నుంచి ఒక అతను వచ్చినాడు. మరి సింగనమల ప్రాంతం నుంచి కూడా కొంతమంది మేము దళితుల కోసం పోరాడుతున్నామని కూడా వచ్చినారు. వాళ్ళందరూ కలిసి కొంతమందిని నమ్మించి మీకు ఇక్కడ పట్టాలు ఇస్తామని, గుడిసెలు వేసుకోండి అని చెప్పి కొంత ప్యాచెస్ అంటే ఏమంటారు దాన్ని పైన కొన్ని దాన్ని ప్యాచెస్ అంటారు. దాన్ని కొన్ని తడికెలు బొంగులు తడికెలు వేసి ఒక 5-6 పాకల్లో లాగా వేయడము, పెద్ద పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చి వీడియోలు పెట్టడం జరిగింది. సంతోషం. ఎన్నికలకు దగ్గరకు వచ్చాలి, కుల సంఘాలు బయటకు వస్తున్నాయి. కులాల పేర్లతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి కార్యక్రమాలు పాల్పడతా ఉన్నాయి. నిజంగా వారందరికీ పేదల మీద ప్రేమ ఉంటే వాళ్ళందరి ఆధార్ నంబర్లు, ఎవరికైతే నిజంగా ఇళ్ల స్థలాలు లేవో, ఇళ్ల నిర్మాణానికి అర్హతుందో వాళ్ళందరి ఆధార్ నంబర్లు స్థానిక సచివాలయాల్లో ఇస్తే ఎక్కడికక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి సంప్రదాయం మన ప్రభుత్వం ఏర్పరిచింది. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేసేటువంటి సంప్రదాయం, అటువంటి వెసులుబాటు మన ప్రభుత్వానికి. మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇందులో, బాగా చాలా కాలం నుండి రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి విలువైన భూములు ఎక్కడ కనపడితే అక్కడ ఆక్రమించుకునే ప్రయత్నం చేయడము, మరి రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని తిట్టడము, పార్టీల్ని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఆర్థిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మరి ఈరోజు ఈనాడు చూసినా, జ్యోతి చూసినా, టీవీ5 చూసినా, ఈ ఛానళ్ళన్నీ కూడా ఎవరైనా వచ్చి ఒక భూమిని కబ్జా చేసి గుడిసెలు వేసుకోవాలనిసినటువంటి కర్మ ఉందా ఈ రాష్ట్రంలో తెలియజెప్పాల్సిన పరిస్థితి ఉండగా, తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉండగా, మీరు వచ్చి మీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళకి లంచాలు ఇచ్చి మీరు ఆ తడికెలు కొని, బొంగులు కొని మీరు తీసుకొచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని ఆ ఎండకు మీరు ఉండాల్సిన కర్మ ఏంది? ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆధార్ కార్డులు మాకు పంపించినా, నాకు పంపించినా, సచివాలయాలకు పంపించినా 90 days లోపు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేసే జగనన్న ప్రభుత్వం ఉండగా ఏంటి ఈ కర్మ మీకు? ఎస్సీ సంఘాల పేరుతో, జై భీమ్ పేరుతో, భీమసేన పేరుతో ఇదంతా ఈ కర్మ ఏంది? ప్రభుత్వమే మీది, ఈ ప్రభుత్వమే మీది. అసలు మీకు స్థలాలు ఇచ్చినా ఇల్లు కట్టించడానికి ఆర్డిటీ ఉంది, లేదా ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఎవరి కిందికో పోయి ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు? గతంలో ఇదే కురుగుంట, రాచానపల్లి, అక్కంపల్లి, పర్సనాయపల్లి, ఉప్పరపల్లి, రాప్తాడు, అదేవిధంగా కక్కలపల్లి, ఈ ప్రాంతాల్లో సంఘాల వెనక, రాజకీయ పార్టీల వెనక పోయి పట్టాలకు కొట్టాలు, కొట్టాలకు పట్టాలు అనేటువంటి యథేచ్ఛగా కొంతమంది బహిరంగంగా లూటీ చేస్తే నష్టపోయిన మీరందరూ కూడా మళ్ళీ ఎందుకు నష్టానికి దోపిడీకి గురవుతా ఉన్నారు? ప్రభుత్వం మీకు అందరికీ అండగా ఉంది. ఈ రోజుకు కూడా ఎవరైనా కలెక్టర్ గారికి అందజేయండి. పోనీ యథేచ్ఛగా విలువైన ప్రభుత్వ భూములను అవినీతి అధికారులను అడ్డు పేరుతో ఆక్రమించుకొని పేదలకు ఇళ్ల పట్టాలకు ఉపయోగపడేటువంటి భూములన్నీ ఆక్రమించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కబ్జాకోరుల మీద
మనమందరం కలిసి పోరాటాలు చేయాలి. వీళ్ళందరూ కోర్టులో వెనక్కి వెళ్లి నక్కి దాక్కుంటా ఉన్నారు. సోమల్ రెడ్డి కమ్యూనిస్టు సంఘాల పేరుతో, కుల సంఘాల పేరుతో అమ్ముకున్నటువంటి భూములు, గవర్నమెంట్ భూములు, ఎవరికి హక్కు లేని భూములు, పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని లేఅవుట్ సిద్ధం చేసే సమయంలో కోర్టుకెళ్లి స్టేలు తెచ్చారు. అనంతపురం పట్టణానికి, అనంతపురం రూరల్ మండలానికి అందరికీ సరిపోయేటువంటి అన్ని భూములు ఈరోజు మనం రూపాయి ఖర్చు పెట్టకోకుండా ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు. కానీ ఆక్రమణలకు పాలై ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వంలో. వాళ్ళందరి మీద పోరాడదాం రమ్మని ఈ సంఘాలందరినీ పిలుస్తా ఉన్నా. దళిత సంఘాలను పిలుస్తా ఉన్నా, బీసీ సంఘాలను పిలుస్తా ఉన్నా, పేదలకు సాయం చేయాలనుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలను పిలుస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి పని చేయాలంటే అధికారులతో యుద్ధం చేయాల్సి వస్తుంది, కోర్టులతో యుద్ధం చేయాల్సి వస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులతో యుద్ధం చేయాల్సి వస్తుంది కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకుంటే. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.